లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు మురిగిపోయినట్టు లెక్క. బీజేపీ బీఆర్ఎస్తో టైఅప్ అయిపోయింది, కుమ్మక్కైంది అని ఆయన. ఎప్పుడు కూడా ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఉంది, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. 1000 కోట్ల రూపాయలు బీజేపీ సెంట్రల్ నిధులు తప్పితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నిధులేవి ఇంతవరకు. వీళ్ళందరూ కలిసి ఎంఐఎంతో జతగట్టి ఈసారి మాత్రం కార్పొరేషన్ ఎన్నికలను గట్టిగా కొడతాము అనేది పదే పదే బండి సంజయ్ చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉందా? మీరు ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా కూడా కరీంనగర్ మేయరు బీజేపీ కార్యకర్తలు ఒకసారి మీరు అందరూ చూస్తే కూడా ఎంతమంది ఉత్సాహంతో బయటకు వస్తారో మీరు దీన్ని బట్టి గమనిస్తే తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఏదైనా అజెండా ఉందా? 19వ డివిజన్లో ఇవి చేయబోతున్నామని ఘంటాపథంగా ఏమైనా చెప్పే అవకాశం ఉందంట? అన్ని మిగతా డివిజన్ల కంటే ఈ డివిజన్ అభివృద్ధి ఏందో చేసి చూపిస్తామని చెప్పి కోరుతున్నాం. సో కరీంనగర్లో ఎలాగైనా సరే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పాగా వేయాలనేది సో భారీ ఎత్తున బండి సంజయ్ దీనికి సంబంధించినటువంటి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే అన్ని డివిజన్లో కూడా బీజేపీ తన సత్తాను చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం 19వ డివిజన్కి సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్నటువంటి రుక్మిణి గారు ఉన్నారు. అలాగే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో ఎన్ఈసీ చైర్మన్, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అసలు వారి విజయావకాశాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ఏ మేరకు ఈసారి ఎన్ని సీట్లను కైవసం చేసుకోబోతుందో తెలుసుకుందాం. మీరు జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు, అంటే మీరు ఇప్పుడు 66 సీట్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 40 సీట్లు మా టార్గెట్. ఖచ్చితంగా కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుంది. బీజేపీ మేయర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము కాలనీ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి ఇక్కడ అభివృద్ధిలో మనం కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ ఉన్నప్పుడు మనకు కూడా ఇక్కడ కార్పొరేషన్కి ఒక మెంబర్ అందించినట్టయితే ఖచ్చితంగా మన అభివృద్ధి అవుతుంది. ఇక్కడ కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థి ఉన్నట్టయితే అభివృద్ధిలో మేము కూడా బాగా పాలు పంచుకుంటాము. దయచేసి అవకాశం ఇవ్వాలని చెప్పి రేకుర్తి 19వ డివిజన్ ప్రజలను కోరుతున్నాం. సో కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, అధికారంలో ఉండేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఇక్కడ నిధులు ఇవ్వాలన్నా కూడా అభివృద్ధి చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. అలాంటిది బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు మురిగిపోయినట్టు లెక్క. బీజేపీ బీఆర్ఎస్తో టైఅప్ అయిపోయింది, కుమ్మక్కైంది అని ఆయన అంటున్నారు. ఎప్పుడు కూడా ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఉంది, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద అభివృద్ధి చెందింది అని అంటే 1000 కోట్ల రూపాయలు బీజేపీ సెంట్రల్ నిధులు తప్పితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం అభివృద్ధి అనేది జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుండే, అది మోడీ గారి నుండే అభివృద్ధి అవుతుంది కరీంనగర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. సెంట్రల్ నిధులు 1000 కోట్ల నిధులు వచ్చినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నిధులేవి ఇంతవరకు. మీరు కాంగ్రెస్కు ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా వీళ్ళందరూ కలిసి ఎంఐఎంతో జతగట్టి ఎంఐఎం అభ్యర్థిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి రేకుర్తి 19వ డివిజన్ ప్రజలారా మీరు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరేమో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ బీజేపీ మాత్రం కేవలం ఎంపీ ఎలక్షన్లో మాత్రమే ఇక్కడ గెలుస్తుంది. ఎక్కడా కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఈసారి మాత్రం కార్పొరేషన్ ఎన్నికలను గట్టిగా కొడతాము అనేది పదే పదే బండి సంజయ్ చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉందా? మీరు ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా కూడా కరీంనగర్ మేయరు బీజేపీ అభ్యర్థి గెలుస్తుండ అని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. 40 సీట్లకు తక్కువ వస్తలేం, 40 సీట్లు గెలుస్తున్నాయని చెప్పి మొత్తం ప్రజలలో టాక్ వచ్చింది. ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా వస్తుంది. గతంలో ఉండే ఒకప్పటి పరిస్థితి కాదు. ఇప్పుడు బీజేపీ ప్రతి ఒక్క ఇంటికి చేరుకున్నది, గడప గడపకు బీజేపీ అయింది. బీజేపీ కార్యకర్తలు ఒకసారి మీరు అందరూ చూస్తే కూడా ఎంతమంది ఉత్సాహంతో బయటకు వస్తారో మీరు దీన్ని బట్టి గమనిస్తే తెలుస్తుంది. సో 19వ డివిజన్లో మీరు మీ సమీప బంధువు అయినటువంటి రుక్మిణి గారిని మీరు నిలబెట్టారు. ఆమెకు ఇక్కడున్న స్థానిక సమస్యల మీద అవగాహన ఉందా, లేదంటే మీరే మొత్తం అంతా కూడా పెత్తనం చెలాయించే అవకాశం ఉందంట? మొత్తం మా అత్తమ్మ, మాది ఉమ్మడి ఫ్యామిలీ, మా అత్తమ్మ కూడా పూర్తి స్థాయి న్యాయంబడే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి అవగాహన ఉన్నది. మాకు ఇక్కడ ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నది. మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఒక్కసారి రేకుర్తి ప్రజలకు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అంటే ప్రధానంగా ఏదైనా అజెండా ఉందా? 19వ డివిజన్లో ఇవి చేయబోతున్నామని ఘంటాపథంగా ఏమైనా చెప్పే అవకాశం ఉందంట? నల్ల నీళ్లు, ఇంటింటికి నల్ల నీళ్లు ఆల్రెడీ సెంట్రల్ నిధులు మొత్తం పైప్ లైన్ వేయించినాము. ఇప్పుడున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు మాకు ప్రధాన సమస్య. ఖచ్చితంగా రేకుర్తి ప్రజలకు మేము అన్ని వేళలా అందుబాటులో ఉంటాం. అభివృద్ధి విషయంలో కూడా అన్ని మిగతా డివిజన్ల కంటే ఈ డివిజన్ అభివృద్ధి ఏందో చేసి చూపిస్తామని చెప్పి కోరుతున్నాం.
రైట్ అండి. సో ఇది రేకొత్తకి సంబంధించినటువంటి 19వ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. 40 సీట్లలో ఇక్కడ కార్పొరేషన్లో బీజేపీ గెలవబోతుంది. ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ ఓబిలేష్తో విజయ్, సుమన్ టీవీ, కరీంనగర్ నుంచి.